Hello, my dear friends, brothers and sisters. Good morning. అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మీ జీవితంలో క్షణాలు ఏ విధంగా గడుస్తున్నాయి? క్షేమంగా గడుస్తున్నాయా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరే కాదు, మేము మన అందరము సమాధానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి విషయాన్ని మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నా. విడుచున్న మీరందరూ కూడా ఆలోచించాలని ఆశపడుతున్నా. విషయము ఏమిటి అని అంటే క్షణము అత్యంత అద్భుతమైన సూక్ష్మకాలము. ఈ క్షణకాల సమయంలో ఏమైనా చేయగలమా అని నేను నా అంతరాత్మకి ఒక ప్రశ్న వేసుకున్నా. మీరు కూడా ఒక క్షణమైన ఈ క్షణకాల సమయంలో ఏమైనా చేయగలమా అని ఒక ప్రశ్నను మీ అంతరాత్మకు మీరు వేసుకునండి. నా నుంచి అయితే సమాధానము ఖచ్చితంగా లేదు. మీరు కూడా ఆలోచించండి. నేను ఆలోచిస్తున్నా, ఈ క్షణకాల సమయంలో ఏమైనా చేయగలమా, ఏమైనా చేసేది ఉందా, చేసేటువంటి పని ఏదైనా ఉందా అని ఒక నిమిషము ఆగి ఆలోచించా. 1 గంట అయ్యింది, 1 రోజు అయ్యింది, కాలము గడుస్తూనే ఉంది, కానీ సమాధానం నాకు దొరకలేదు. వేచి చూస్తున్నా. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మీ దగ్గర కూడా ఏమైనా సమాధానం ఉందా? ఒక క్షణకాల సమయంలో ఏమైనా చేయగలిగేటువంటి సమాధానం ఉందా? ఆలోచించండి. ఇలా ఈ సమయం గడిచి గతమవుతుంది తప్ప, నా దినచర్యలు జరిగిపోతున్నాయి తప్ప సమాధానం అయితే లేదు. కానీ నా ప్రశ్న, నేను వేసుకున్న ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఒక తర్జన భర్జనలో నన్ను పడేసినటువంటి ప్రశ్న. ఇది ఒక చిన్న ప్రశ్న, కానీ నన్ను చాలా లోతైన ఆలోచనలకు తీసుకువెళ్తున్నటువంటి ప్రశ్న. నా స్నేహితులను అడిగా, కుటుంబస్తులకు అడిగా, రక్త సంబంధికులకు అడిగా, తోటి పనివారులను అడిగా, కానీ అందరూ చెప్పేది చివరికి అదే. ఏమిటి అంటే నథింగ్, ఏమీ లేదు, క్షణంలో ఏమీ చేయలేం, క్షణం పోతే పోని, గడ్డి పుల్లను కూడా పీకలేం. ద స్టేట్మెంట్ ఈస్ వెరీ క్లియర్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. వింటున్న మీరందరూ ఈ యొక్క క్షణం గురించి ఆలోచించాలని మరో కొన్ని విషయాలతో మరొక ఆడియో రూపంలో మీ ముందుకు వస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్.